అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 19th డిసెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఒక నికాయ్ ఒకటి కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. మెయిన్గా ఈ రెడ్ సీలో గ్లోబల్ సప్లై చైన్ అండర్ ద థ్రెట్ ఆఫ్టర్ మిలిటెంట్స్ అటాక్ ఇన్ రెడ్ సీ. సో రెడ్ సీలో కొద్దిగా డిస్రప్షన్స్ ఈ లాజిస్టికల్ స్పేస్ మీద, లాజిస్టిక్ సెక్టార్ మీద కొద్దిగా ఉండబోతోంది. ఎస్పెషల్లీ యూరోప్ నుంచి మనకు వచ్చే ఇది కానీ సరుకులు కానీ కొద్దిగా క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ కొద్దిగా ధరలు పెరుగుతాయేమో అన్న ఒక అంచనాలు, ఆందోళనలు ఉన్నాయి. అదర్ దాన్ దట్ పెద్ద ఇంపాక్ట్ ఏం మనకు కనిపించట్లేదు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో పాజిటివ్ బయాస్ చూసాం. నాస్డాక్ 0.6%, S&P 500 0.5% మీద లాపడగా, డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆయిల్ $78 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతోంది. గోల్డ్ గెయిన్స్ యాజ్ ట్రేడర్స్ బై ఆన్ డిప్స్ అవైట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. $2,038 దగ్గర మనకి గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. బిట్ కాయిన్ దాదాపు $43,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెత్ టోల్ రైజెస్ to 111 after earthquakes in China's Gansu, state media reports. సో అది అప్డేట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. స్పెసిఫిక్గా చూస్తేనేమో మార్కెట్స్ ఇవాళ కొద్దిగా బలహీనంగా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సఫైర్ ఫుడ్స్ ప్రమోటర్స్ గ్రూప్ సఫైర్ ఫుడ్స్ మారిషస్ అండ్ సమారా క్యాపిటల్ సోల్డ్ స్టేక్స్ ఇన్ ద కంపెనీ త్రూ ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్ ద్వారా సఫైర్ ఫుడ్స్లో ఉన్న ప్రమోటింగ్ కంపెనీస్ కొద్దిగా వాటాలు విక్రయించాయి. ఆర్చాన్ కెమికల్స్ పిరమల్ ఎంటర్ప్రైజ్ సోల్డ్ 3.4% స్టేక్ త్రూ ఓపెన్ మార్కెట్ ఫర్ అరౌండ్ 252 crores. సో ఈ రెండు కంపెనీస్ కూడా ఓపెన్ మార్కెట్ ద్వారా వాటాలు విక్రయించాయి. సో క్రమంగా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, పెద్ద కంపెనీస్ ప్రమోటర్స్ కొద్దిగా వాటాలు విక్రయించుకుంటున్న సంగతి ఇక్కడ మనం గమనంలో పెట్టుకోవాలి. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ L1గా లోయెస్ట్ బెడర్గా నిలిచింది. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైవే ప్రాజెక్ట్కి నెస్లే రికార్డ్ డేట్ని జనవరి 5కు ఫిక్స్ చేశారు. టు డిటర్మైన్ ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ ఫర్ ద స్టాక్ స్ప్లిట్ కోసం NHPC డిసెంబర్ 22న భేటీ కాబోతోంది. టు కన్సిడర్ ద ప్రపోజల్ రిగార్డింగ్ ద మానిటైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో. సన్ఫార్మా ఎంటర్డ్ అగ్రిమెంట్ టు అక్వైర్ 16.7% షేర్స్ అనే ఫుల్లీ డైల్యూటెడ్ బేసిస్ ఇన్ లిండ్రా థెరపెటిక్స్. అదొక అప్డేట్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియన్ విన్నర్స్ లీగ్, ఇది వీళ్ళ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ ఇది అలో నాన్ ఆక్షన్ స్పెక్ట్రమ్ అలొకేషన్ ఇన్ సర్టన్ సిచ్యుయేషన్స్. సో ఫస్ట్ పేజ్లో పెద్దగా లేవు. వేదాంత టు పే 11 రూపీస్ ఇంటరిమ్ డివిడెంట్. సో గతంలో ₹18 డివిడెంట్ ఇచ్చిన కంపెనీ ₹18.5 ఇప్పుడు మరొక ₹11 డివిడెంట్ ఇవ్వబోతోంది, మధ్యంతర డివిడెంట్ని. దీనికోసం దాదాపు 4,089 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతున్నారు. డిసెంబర్ 27వ తారీఖుని రికార్డ్ డేట్గా ఫిక్స్ చేశారు. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 21% పెరిగి 13.7 లక్షల కోట్ల రూపాయల మార్కుకి చేరింది. సో డైరెక్ట్ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఎంతగా పెరిగితే మన ఎకానమీకి అంత బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 13.7 లక్షల కోట్ల రూపాయలు డిసెంబర్ 17వ తారీఖు వరకు ఉన్న డేటా ఇది. అడ్జస్ట్ ఎక్సెస్ 755 crores కలెక్టెడ్ ఫ్రమ్ వొడాఫోన్ ఐడియా టువర్డ్స్ స్టాచ్యుటరీ డ్యూస్ TDSAT టు డాట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి TDSAT మనకి అపీలేటెడ్ ట్రిబ్యునల్ ఒక తీర్పు చెప్పింది. ఇది ప్రత్యక్షంగా వొడాఫోన్ ఐడియాకి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అంశం. ఎందుకంటే 775 కోట్ల రూపాయలు గతంలో అడిషనల్గా అదనంగా కలెక్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని స్టాచ్యుటరీ డ్యూస్ కింద అడ్జస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ TDSAT డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో 755 crores బర్డన్ ఏదైతుందో కొద్దిగా ఈజ్ అయింది వొడాఫోన్ ఐడియాకి. ఈ బస్సెస్ షేర్ టు డబుల్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. సో వచ్చే సంవత్సరం నాటికి ఈ బస్సెస్ తిరగడం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పి క్రిసిల్ రేటింగ్స్, క్రిసిల్ రిపోర్ట్లో ఒకటి ఇక్కడ తెలుస్తుంది. 8% దాకా పెరగవచ్చని ఒక అంచనా. సో ఇది ఆల్రెడీ డొమెస్టిక్ స్పేస్లో ఉన్న JBM ఆటో కానీ ఒలెక్టో అలాంటి కంపెనీస్, ఇవి కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా ఈ స్పేస్లో. బట్ లిస్టెడ్ స్పేస్లో ఈ 2 మేజర్ కనిపిస్తున్నాయి. వీటి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం, అంటే స్కోప్ పెరుగుతుంది అనేందుకు ఒక అంశం. సిమెన్స్ ఇండియా ఓకేస్ ప్లాన్స్ టు డీమెర్జ్ ఎనర్జీ బిజినెస్ని డీమెర్జ్ చేయడానికి సిమెన్స్ ఇండియా ఆమోదం తెలిపింది. ఇంకా దాని డీటెయిల్స్ అన్ని మనకు త్వరలో తెలుస్తాయి. విత్ ఫ్లైట్స్ నోస్ డ్రైవింగ్ ఆన్ సమ్ రూట్స్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ఎయిర్ ఫేర్స్. సో వాస్తవానికి డొమెస్టిక్ ఎయిర్ ఫేర్స్ కంటే ఈ ఏషియన్ కంట్రీస్లో, సెంట్రల్ ఏషియా వీటిల్లో ఉన్న ఎయిర్ ఫేర్సే తక్కువగా ఉన్నాయి డొమెస్టిక్గా తిరగడం కంటే. సో అంతటి
రేట్లు మనం ఒక దశలో చూస్తే లే శ్రీనగర్ ఒక జస్ట్ డేటా మాత్రమే 3,237 ఉన్న వన్ వే యావరేజ్ ఫేర్ నవంబర్లో 10,636 అంటే ఆల్మోస్ట్ 230% పెరిగింది. కొద్దిగా సీజన్, కొద్దిగా డిమాండ్ అండ్ మోనోపోలీ, డియోపోలీ, కొన్ని స్పోర్ట్స్, ఎయిర్ ఇండియా బట్ ఇంకా మనం అనుకున్నంత వేగంగా వాళ్ళు నిలదొక్కోలేకపోతున్నారు. స్పైస్ జెట్ అంతంత మాత్రంగా ఉంది. ఇండిగో ఒక్కటే ఓవరాల్గా మార్కెట్ని మెజారిటీ క్యాప్చర్ చేస్తుంది. ఆ రేట్స్ని, ఆ ధరలని మనకి పూర్తి స్థాయిలో వీళ్ళు లాభాలు చేసుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. స్టాక్స్ పరంగా ఒక రకంగా ఇండిగోకి మనం థమ్స్అప్ చెప్పొచ్చు, బట్ యాజ్ ఎ ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ మోనోపోలీ సో మంచిదైతే కాదు. కన్స్ట్రక్షన్ ఇన్ టాప్ గేర్, ఎక్విప్మెంట్ సేల్స్ న్యూ హైస్. సో ఎక్విప్మెంట్ సేల్స్ పెరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ టాప్ గేర్లో ఉంది. దీని నుంచి ఈ మెజారిటీ కంపెనీస్ లైక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కానీ లేదంటే జేసీబీ లాంటి కంపెనీస్ బాగా బెనిఫిట్ అవుతున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. గెట్ ఎ బెటర్ ఐడియా ఆఫ్ క్రెడో బ్రాండ్స్ ఫిట్ పోస్ట్ లిస్టింగ్. ఇక్కడ క్రెడో అంటే ముఫ్తీ అన్న బ్రాండ్ పేరుతో సేల్ చేస్తున్న ఈ కంపెనీ, అపరల్ బిజినెస్లో ఉన్న ఈ కంపెనీ 550 కోట్ల రూపాయల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా దండుకోవాలని చెప్పి చూస్తుంది. 550 crores ఓన్లీ ఫర్ ఆఫర్ ఫర్ సేల్, ఓఎఫ్ఎస్ ద్వారా మాత్రమే. సో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అప్రమత్తంగా ఉండండి. ఇంత ప్రైజ్లో అంటే ఇప్పుడున్న కేవల్ కిరణ్ కానీ, గో ఫ్యాషన్స్ కానీ వాటితో పోలిస్తే కొద్దిగా తక్కువ వాల్యుయేషన్స్, కొద్దిగా తక్కువ ప్రైజ్లో వస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఇప్పుడున్న కండిషన్స్లో మాత్రం ఇది అడ్వైజబుల్ కాదు. సో దూరంగా ఉండడం మంచిది. సో ఐపీఓస్ సజెస్ట్ చేయడం, అందరూ సజెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కడ ఓపెన్ చేసినా ప్రతి ఒక్కటి గుడ్ న్యూస్ చెప్తున్నారు వీటిలో, ఎందుకంటే అన్ని పాజిటివ్ యాంగిల్స్ చూస్తున్నారు. బట్ ఆఫర్ ఫర్ సేల్లోనే 550 కోట్లు కంపెనీ సమీకరిస్తుంది అంటే కంపెనీకి డబ్బులు అయితే ఏం రావట్లేదు. సో అది ఫస్ట్ నెగిటివ్ ఫ్యాక్టర్గా ఉంది. అండ్ ఈ బ్రాండ్స్కి ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. విపరీతమైన కాంపిటీషన్ ఇందులో ఉంది కాబట్టి బెటర్ స్టే అవే. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టెలికామ్ బిల్ లెట్స్ ఓటీటీస్ ఆఫ్ ద హుక్. ఓకే, ఫస్ట్ పేజ్లో వర్స్ట్ ఆఫ్ లిక్విడిటీ డెఫిసిట్ మే బీ ఓవర్. ఇది ఒక రకంగా పాజిటివ్ న్యూస్. లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లిక్విడిటీ కొద్దిగా ఈజ్ అవుతుంది. ఐనాక్స్ ఐపీఓ బుక్ 61 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ముతూట్ మైక్రోఫిన్స్ కూడా 81% మీరు ఫస్ట్ డేలోనే సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాము. ఈ ఐనాక్స్ ఇండియా ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ ఏకంగా 148 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ దాదాపు 15 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం. సో విపరీతమైన ఉత్సాహం వీటిలో కనిపిస్తుంది. మోతీసన్స్ జ్యువెలర్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫస్ట్ డేలోనే 15 రెట్ల మీద సబ్స్క్రైబ్ అయింది రీటైల్ అండ్ వెల్తీ ఇన్వెస్టర్స్ పోర్షన్. ఇక విఆర్ఎల్ లాజిస్టిక్స్ 14% మీద గత నెల రోజుల కాలంలోనే పెరిగింది. సో స్టిల్ ఇంకా ఇందులో పొటెన్షియల్ ఉంది అన్నట్టు మోతీలాల్ ఒస్వాల్ రిపోర్ట్. షుగర్ ప్రొడక్షన్ 11% మేర తగ్గింది. డిలేడ్ స్టార్ట్ ఆఫ్ మిల్స్, కొద్దిగా షుగర్ ధరలు పెరిగే అవకాశం ఉన్నాయి. పరోక్షంగా షుగర్ కంపెనీస్ కొద్దిగా బెనిఫిట్ అయ్యే అంశం. అంబుజా సిమెంట్స్ 6,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు చేయబోతోంది. కేఎఫ్సీ ఆపరేటర్ దేవ్యాని థాయిలాండ్లో కూడా ఎంటర్ అయింది విత్ $129 million ఆఫ్ డీల్. ఒక పాజిటివ్ అంశం. వీళ్ళకి డ్రీమ్ ఫోక్స్ తన రెవెన్యూ డైవర్సిఫై చేసుకునే క్రమంలో ఉంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్ లాంజెస్లో బ్యాంక్స్కి హెల్ప్ చేసే కంపెనీ డ్రీమ్ ఫోక్స్, కొద్దిగా టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీ. తన రెవెన్యూ పూర్తిగా ఇప్పుడు 95 to 99% పూర్తిగా టెక్నాలజీ సొల్యూషన్స్ మీదే ఆధారపడిన కంపెనీ ఇది బ్యాంక్స్కి సేవలు అందిస్తూ అలాంటి కంపెనీ ఇప్పుడు రెవెన్యూ పెంచుకోవాలని చెప్పి 20% దాకా ఇతర రెవెన్యూ పెంచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. సో అదొక రకంగా కొద్దిగా పాజిటివ్ అంశం. బట్ ఇనీషియల్గా అయితే మేజర్ న్యూస్ ఇప్పుడైతే కాదు. నిన్న సండూర్ మ్యాంగనీస్ ఒక 10% దాకా పెరిగింది. కెల్టన్ టెక్ ఒక 10 to 11% దాకా పెరిగింది. బట్ చాలా అప్రమత్తంగా ఉండాలి కెల్టన్ టెక్. సో ఇవి మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. అవే గ్రేట్ డే.